సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఆడకపోతున్నాం సిఎస్ ర్యాంక్డ్. ఓకే, మనం అయితే ఈ నుంచి వెళ్ళిపోదాం. ఈ నుంచి వెయ్యి ఈడైతే నాకు ఎప్పుడు 8 దొరుకుతారు. ముందల ఒక్కడైనా పక్కా దొరుకుతాడు. ఇప్పుడు ఏంది దొరుకుతలేరు. 8 అందరు ఆడనే ఆగిపోయారా ఏంది? ఆడుకోవడం అనిపించింది నాకు. ఓకే, ఆడు వెళ్ళిపోయాడు. కొంచెం నా మిస్ అయ్యిండు, లేకపోతే అని పని అవుతుండే నా చేతిలో. సరే పోనీలే. అరే బాబు, వీడొచ్చిండు. దగ్గర లాంగ్ రేంజ్ గానే ఉంది. అమ్మో, ఆయనకు వేసుకుందాం. ఈడ వెనకాల జోను ముందర ఆగి అంటే హిందీలో రాదనుకో. బుల్లెట్లు కూడా తాకుతలేవు. అరే 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 కొట్టు 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 కొట్టు. ఫుల్ డ్యామేజ్. అరే ఫుల్ డ్యామేజ్ ఉండు. ఒక్క బుల్లెట్లో అయిపోతాడు. ఓకే, మన ఫ్రెండ్స్ అయితే ఆడగలుగుతారా లేదో చూద్దాం. మన పని అయితే అయిపోయింది. ఓకే, వీడైతే ఒక్కడు కొట్టేసిండు. ఇంకొక్కడే ఉండు. వీళ్ళిద్దరు ఆడు 1v2 అంతే అంతే అంతే. అంత మంచిగా ఆడితే ఆడాలి. ఇట్లా 1v2 వేసేటోళ్ళు పిల్లలు రాదు. ఓ, చాలా మంచి క్యాంపింగ్ ప్లేస్లో అది. మోక ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మోక పెట్టుకోవడం చాలా యూస్ఫుల్. కానీ నాకు ఇలా అర్థం కాదు. ఒకడేమో సైడ్కి కొడతాడు, ఒకడేమో ఆన్కి కొడతాడు. సైడ్కి ఎందుకు కొట్టడం అయితే నాకు అదే అర్థం కాదు. సరే, ఏదో ఒకటి మనం వచ్చి కింగ్ ఫిషర్ తీసుకుందాం. వద్దులే, ఇది తీసుకుందామా. ఈ గన్ కొంచెం బుల్లెట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఇది చాలా ఇష్టం. ఓకే, మనం సైడ్ నుంచా ఫ్రంట్ వచ్చా? మనం ఎప్పుడు సైడ్కి, ఫ్రంట్కి మనకు కాదు. సెంటిక్స్లో పోయి నాకు జంప్కి దీనికి మధ్యలో ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం సైడ్ నుంచి. మనం ఎప్పుడు ఓకే, మన 3 నెంబర్ వెళ్దామా? వద్దులే, మనం సోలో ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోదాం. ఇక్కడికి వస్తాను. చలో, ఈడు మన వెనకాల వస్తుండు. నేను ఆ వెనకాల పోతలేను, సరేనా? ఓకే, ఈడైతే అడ్డాలు వచ్చేసిన. ఆడ ముందర పైన అయితే ఒక ఎనిమిది ఉండు. చూద్దాం ఏడు పోయిండు. కిందికి వస్తాడేమో, జోన్ వస్తుంది. పైన కూర్చొని భరతనాట్యం చేస్తుండేమో. వస్తలేడు ఎందుకు ఇంకా? కింద పైనుంచి దుంకగల కింద చూసుకుందాం. జోన్ వస్తుంది. ఆడ వెళ్ళిపోయినట్టు. జాదూగర్ నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది. సరే పోనీ, మనం అన్నీ ఒకసారి ఎన్ని ఓ ఓ ఓ ఓ నేను మాటలలో వాడి చూసుకోలేను. ఓకే, నో ప్రాబ్లం. నాకైతే డ్యామేజ్ పడింది దాని నుంచి. ఎవడరా నువ్వు? ఇద్దరం. నువ్వేనా అన్నా? నేను ఊరిపోయానా అన్నా? నువ్వు అంత సీరియస్ తీసుకుని రష్ చేయకు. నాకు భయం వేసేది ముందే. దానికి రివైవ్ ఇద్దాం అనుకున్నా, కానీ ఆడ నాకు ఒక కొట్టినోడు ఎనిమిది వచ్చిండు. నా పని అయినట్టే. ఇట్లా అమ్మో, నా తక్కువ వెళ్తా. కొట్టు. అది ఈజీగా ఆడాలంటే. అంటే నాకు కూడా తెలియదు నేను ఇట్లా కొడతా అని. ఏదో అనుకోకుండా అట్లా కొట్టేసిన. ఇక నెక్స్ట్ మ్యాచ్ దానికన్నా ఎక్కువ కిల్లు కొట్టే నీకు చూద్దాం. ఎక్కువ ఓన్లీ ముందుకు మళ్ళీ అవుట్ కాగల. నా చాక్ అయితే నాకు దొరికింది. సరే, మీరు ఫైర్ క్యాంప్ కింద ఉండుకోండి. వీఆర్ ఆల్వేస్ సైడ్కి పోదామా, ఫ్రంట్ పోదామా? సైడ్కి పోదాంలే. మొత్తం స్క్వాడ్ ఈడనే ఉంది. వీళ్ళు నేను ఆ డబ్బాలు వలగొడితే నేను ఎప్పుడు చూసినా ఆ డబ్బాలు వలగొడితే వీళ్ళే వచ్చి కొట్టిపోతాడు. ఆడేకు ఎనిమిది అనిపించింది నాకు. ఎవరు శాంటీని కూడా పెట్టుకుని వచ్చినట్టు. ఆ నుంచి ఆడికి గాయపెట్టారు, ఈ నుంచి ఆడికి గాయపెట్టారు. వీడైతే మోకుంది. ఆడొకడుండు. ఇటు పుణ్యానికి పోతున్నామా? మంచిదేనా? అవుట్ అయిపోయింది. భయమా మనకి అవుతానేనా? ఓ బాబు, నేను ఊరికేనా అన్నా. మీరు అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదులే. ఓకే, నేను హెల్ప్ ఇచ్చేసా. అరే అరే అరే, నాకు హెల్ప్ చేయనీకైతే వస్తలే గాయస్. సరే సారీ, అంత ఫీల్ కాకలే. నేను తర్వాత ఇస్తాను నీకు. ఓకే, ఇది తీసుకుందాం. ఇది కొట్టి తీసుకుందాం. ఎవరు లేనప్పుడు అది తీసుకోవాలి. మనం ముందర నన్ను కొట్టనీయకుండానే వీళ్ళందరూ కొట్టేస్తారు గాయస్. ఇక నేను ఏం చేయాలి, నేను ఏడ ఉండాలో నాకు ఏం అర్థమైతే లేదు. సెట్టింగ్స్ అవి కొంచెం రివైవ్ బటన్ పక్కన పెడదాం. పాపం మనకి రివైవ్ వేయలే ఆ గేమ్లో. ఆడు ఏమనుకుంటాడో ఏమో. బుల్లెట్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, చలో, మనమైతే ఫుల్ రెడీ.
డబుల్ బ్యారెల్ తీసుకుందాం, మనకి మంచిగా చలాయించాడు డబుల్ బ్యారెల్. ఓకే, చలో 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 చలో. తీసుకోలేదులే, ప్యాన్ తీసుకొని వెళ్ళిపోయింది. నా దగ్గర ఏం లేకున్నా ఫిష్ ఉన్నప్పుడు అందరు వల కొట్టి ప్యాన్ తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఇట్లనే ఉండాలి. ఒకడైతే ఆడ నాక్ అయిపోయాడు, ఎన్ని స్పాట. ఒకడైతే ఖతర్నాక్ అవుట్ అయిపోయాడు. ఓ అమ్మో అన్నా, నువ్వు ఎట్లా కనిపించకుండా ఉన్నావు అన్న, నువ్వు నాకు డేంజర్ బాయే. రే కింద పడిపోయినా. నాకైతే చాలా హెల్త్ తగ్గిపోయింది. నేనైతే పైనకి వెళ్ళిపోతా, మళ్ళీ జోన్లో అవుట్ కాగల, అది ఇంకా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. సరే పోనీ, మన వాళ్ళు అయితే ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇంకొక్కడు ఉండు, ఆడేడుండు మనకి తెలియదు. ఇద్దరం కొట్టినాం, వాడు నాడు ఆడిని కొడితే నేనైతే త్రిబుల్ టిక్ డౌన్ చేస్తా. చబులు అయితే కాలేదు మనకి, ఓడు కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇక మనం బాధలు ఉన్నాం. ఇక చబుల్ టిక్ డౌన్ అయితే ఇంకా మంచిగా అవుతున్నాడు. ఆడుకుని అంటే శుద్ధం ఆడు ఉండొచ్చు ఎనిమి. ఓ బాబు, ఓ అమ్మో అంతా ఆగురా బాయ్, నాకు భయం వస్తుంది. అమ్మా ఓపీ వీఆర్ గాయ్స్. మీరైతే దానికోసం లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కలుద్దాం నెక్స్ట్ వీడియో.